ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు మరియు తల్లులకు తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇప్పుడిప్పుడే ఊహించని అప్డేట్ అయితే వచ్చిందండి. సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలోకి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా కంప్యూటర్లో బటన్ నొక్కి 13,000 రూపాయల చొప్పున కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా డబ్బులైతే విడుదల చేస్తామని మనకు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మన యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన రెండవ విడత డబ్బులను విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన అర్హులు ఉన్నారో ఈ అర్హులందరినీ కూడా ఫిల్టర్ చేసే కార్యక్రమంలో భాగంగా ఖచ్చితంగా ఈ యొక్క 4 పనులైతే ఎవరైతే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హత కలిగినటువంటి తల్లులు లేదా గార్డియన్స్ ఉన్నారో, విద్యార్థుల యొక్క తల్లులు కానీ వాళ్ళని చూసుకున్నటువంటి గార్డియన్స్ కానీ ఉన్నారో, సో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ 4 రకాల పనులైతే పూర్తి చేయాలని. ఇన్ కేస్ ఎవరైనా ఈ 4 రకాల పనుల్లో ఎవరైనా ఒకటి కనుక మిస్ అయిపోతే మీకు ఈ స్కీమ్కి సంబంధించినటువంటి డబ్బులైతే రావని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కరాఖండిగా స్పష్టంగా చెప్పింది. సో ఈ యొక్క 4 రకాల పనులేంటి, ఈ డబ్బులు మన ఖాతాల్లోకి పడాలంటే ఏం చేయాలి, అలాగే వీటికి సంబంధించి రీసెంట్లీ నేను తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఎర్రర్స్ని మరియు పథకానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ స్టేటస్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలో నేను రీసెంట్లీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో కింద ఎక్కువ మంది కామెంట్స్ ఏమడుతున్నారంటే, బ్రదర్ 300 యూనిట్లు కరెంటు బిల్ అనేది దాటేసిందండి. సో ఇప్పుడు మాకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా రావని కూడా అడుగుతున్నారు. సో వీటికి సంబంధించి కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే అప్డేట్ అయితే ఇస్తాను. సో అసలు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి రూల్స్ ఏంటి, ఈ రూల్స్లో మనం ఏ విధంగా ఎలిజిబిలిటీ సాధించాలి, ఇన్ కేస్ ఒకవేళ మనం స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు ఇనెలిజిబిలిటీ ఉంటే మనం ఎలిజిబిలిటీలోకి ఎలా తీసుకొని రావాలి మన యొక్క పేరుని, ఈ పథకానికి సంబంధించిన డబ్బులు మనకు ఆగకుండా రావడానికి ఏం చేయాలో కూడా క్లారిటీగా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయొద్దు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే వీడియోని చూసేయండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని మీరు క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేశారనుకోండి, ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా ఈజీగా ప్రతి చిన్న అప్డేట్ని మీరు తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అప్డేట్ గురించి ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి దయచేసి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని మీరు షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలతో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకాన్ని ఎంతో ప్రధానంగా ప్రాముఖ్యంగా తీసుకువచ్చి అమలు చేస్తున్నటువంటి పథకమే ఈ తల్లికి వందనం. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులకు ఏడాదిలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులు ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లికి 13,000 రూపాయల చొప్పున ఒక్కొక్క విద్యార్థికి తల్లి ఖాతాలోకి అయితే డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది. అంటే ఒక తల్లికి 13,000 రూపాయలు అనేది ఒక బిడ్డకి కలిగినటువంటి అమౌంట్ అనమాట. కుటుంబంలో ఒకవేళ నలుగురుంటే మనకు అదేవిధంగా నలుగురికి సంబంధించి ఒక్కొక్కరికి 13,000 రూపాయల లెక్కన నలుగురికి డబ్బులు పడతాయి. ఇద్దరుంటే 26,000 రూపాయలు. సో ఈ విధంగా మనకు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా 13,000 రూపాయల చొప్పున డబ్బులు అయితే పడతాయి. అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులకు లాస్ట్ విడత డబ్బులు అనేది, అంటే చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత మొట్టమొదటి విడత 2025 జూన్ మాసంలో వేశారు. ఇప్పుడు రెండో విడత ఈ జూన్ మాసంలో జూన్ 19వ తారీఖున డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. సో జూన్ 19వ తారీఖున డబ్బులు అనేది మన ఖాతాలోకి పడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక 4 పనులు అయితే చేయాలని చెప్పింది. వాటితో పాటు నేను మీకు కొన్ని వివరాలు అయితే క్లారిటీ ఇస్తాను. అందులో భాగంగానే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు ఒక అప్డేట్ కూడా వచ్చింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కనుక మనం చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ మనం క్లారిటీగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్కూల్స్ అనేది మనకు త్వరలో ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులు ఎప్పుడు విడుదల చేస్తారా అని చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది తల్లులు ఎదురు చూపులు చూపుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వం జూన్ 19వ తారీఖున నిధులను విడుదల చేయబోతున్నట్లుగా గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. అధికారికంగా వచ్చినటువంటి సమాచారం ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం 2026 జూన్ 19వ తారీఖున నిధులను విడుదల చేయబోతుంది. ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్స్ మీట్ అనేది నిర్వహించనున్నారు. ఈ వేదిక నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులను బదిలీ చేస్తారు. అదే రోజున విద్యార్థులకు ఉచిత స్కూల్స్ కిట్లను కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది.
అంటే విద్యార్థులకు స్కూల్ బుక్స్, బ్యాగ్స్. సో, మనకు లాస్ట్ గవర్నమెంట్‌లో జగనన్న విద్యా కానుక ఒక కిట్ ఉంది కదా! సో, అదే విధంగా ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రీ స్కూల్స్ కిట్‌లని పేరు మార్చేసి, సో, వాటిలకైతే మనకు యూనిఫాము, బెల్టు, షూసు, అలాగే బుక్స్ ఇవన్నీ కూడా బ్యాగ్‌తో సహా అన్నీ కూడా తీస్తారన్నమాట. తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి ఏడాదికి రూ. 15,000 ఆర్థిక సాయం అందుతుంది. అయితే ఆ నిధులను వినియోగం ద్వారా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. రూ. 13,000 మాత్రం తల్లి ఖాతాలోకి వెళ్తుంది. మిగిలినటువంటి రూ. 2,000 స్కూల్ మెయింటెనెన్స్‌కైతే వెళ్తుంది. ఒకవేళ తల్లి లేకపోతే సంరక్షకులు గానీ, అంటే మీకు అర్థమవ్వడానికి క్లారిటీగా చెప్తాను. సో, తల్లిదండ్రులు ఇద్దరూ లేకపోతే అవ్వ గాని, తాతయ్య గాని ఎవరైతే గార్డియన్‌గా ఉంటారో సో, వాళ్ళకన్నమాట. సో, వాళ్ళకైతే ఇస్తారన్నమాట. మిగిలినటువంటి రూ. 2,000 పాఠశాలలో మౌలిక సదుపాయాలు, వసతులు మరియు టాయిలెట్లు పరిశుభ్రత కోసం వినియోగిస్తారు. రాష్ట్రంలోని ప్రతి బిడ్డ బడికి వెళ్ళాలని, ఆర్థిక ఇబ్బందులు ఏ ఒక్కరు కూడా పడకూడదని, చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. ప్రభుత్వ పాఠశాలలో గుర్తింపు పొందినటువంటి ప్రైవేటు స్కూల్స్ చదివే విద్యార్థులు కూడా ఈ పథకం వర్తింపచేయడం గమనార్హం. ఈ తల్లికి వందనం పథకం పొందాలంటే ప్రభుత్వం కొన్ని ఖచ్చితమైనటువంటి నియమాలను అమలు చేస్తుంది. క్షేత్రస్థాయిలో గ్రామ వార్డు సచివాలయాలు వీటిని ధృవీకరిస్తున్నారు. 1 తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులు మాత్రమే ఈ పథకానికి అర్హత సాధిస్తారు. ముఖ్యంగా గత విద్యా సంవత్సరంలో విద్యార్థికి కనీసం 75% హాజరు అనేది ఉండాలని పెట్టారు. కానీ దాన్ని లాస్ట్ ఇయర్ అయితే పాటించలేదు. సో, స్కూల్స్‌కి సరిగ్గా వెళ్లకుండా ఉన్నటువంటి పిల్లలకు కూడా పడిపోయాయి. కానీ ఈసారి దీన్ని ఖరాఖండిగా ఖచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కుటుంబానికి 3 ఎకరాల లోపు మాగాణి, 10 ఎకరాల లోపు మెట్ట భూమి మాత్రమే ఉండాలి. గత 12 నెలల కరెంటు సగటు అనేది 300 యూనిట్ల కంటే మించకుండా ఉండాలి. తప్పనిసరిగా వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించేవారు ఈ పథకానికి అనర్హులు. మీ పేరు ఎలిజిబుల్ లిస్ట్‌లో ఎట్లా చెక్ చేసుకోవాలి? ఏ విధంగా చెక్ చేసుకోవాలి? ఆధార్ కార్డ్ నంబర్‌ని చెక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి నేను ప్రీవియస్‌గా వీడియో చేశాను. అది మీరు చూడకపోతే వెంటనే ఆ వీడియోనైతే మీరు ఒకసారి చూడండి. సో, ఇప్పుడు మనం చేయాల్సినటువంటి పనులు ఏమేమి ఉన్నాయో చూసుకుంటే, మొట్టమొదటిగా మీరు ఈ పథకానికి అర్హులో కాదో, అర్హుల లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో ఫస్ట్ చెక్ చేసుకోండి. సో, అనంతరం వచ్చేసి మీరు బ్యాంకుకి సంబంధించి మీ యొక్క ఆధార్ కార్డ్‌తో ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది అయ్యిందో లేదో చెక్ చేసుకోండి. సో, చాలామంది ఏం చేస్తున్నారంటే బ్యాంక్ అకౌంట్ అనేది మనం మాన్యువల్‌గా ఇవ్వచ్చు అనుకుంటారు. సో, మనం మాన్యువల్‌గా ఇస్తే కుదరదు. ఆల్రెడీ ఈ యొక్క స్కీమ్‌కి మనకు ఎన్‌పీసీఐ మ్యాపింగ్ కలిగినటువంటి బ్యాంక్ అకౌంట్ అనేది ఉంటుందన్నమాట. అయితే లాస్ట్ ఇయర్ మీకు గనక డబ్బులు పడకపోతే మాత్రం ఈసారి మీరు బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది మీరు అప్‌డేట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఎన్‌పీసీఐ మ్యాపింగ్‌లో మీకు ఏవైనా సమస్యలు గనక ఉన్నట్లయితే వెంటనే మీరొచ్చేసి పోస్ట్ ఆఫీస్‌లో రూ. 250 అనేది పెట్టి మీరు కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. లాస్ట్ ఇయర్ మీకు డబ్బులు సక్సెస్‌ఫుల్‌గా పడిపోయుండి ఎన్‌పీసీఐ మ్యాపింగ్ గనక అయ్యి ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. సో, ఎన్‌పీసీఐ మ్యాపింగ్‌కి సంబంధించి కూడా నేను డెడికేటెడ్‌గా ఒక వీడియో చేస్తాను. సో, అది ఈరోజే నేను చేయడానికైతే ప్రయత్నిస్తాను. సో, మీరు ఆ వీడియోని కూడా చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆ వీడియోని కూడా మీకు నేను కమ్యూనిటీ పోస్ట్ ద్వారా కూడా తెలియజేస్తాను. సో, కాబట్టి అట్లాగైతే చూసుకోండి. ఇక ముఖ్యంగా ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చేసి మనకు తల్లి పేరు మీద ఉన్న బ్యాంక్ ఖాతా అయితే రన్నింగ్‌లో ఉండాలి. అలాగే ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది అయ్యి ఉండాలి. మరియు ఆధార్ నంబరు, బ్యాంక్ ఖాతాను ఎన్‌పీసీఐ మ్యాపింగ్ గనక లేకపోతే డబ్బులైతే పడవు. ఒకవేళ మీ బ్యాంకు కేవైసీ అప్డేట్ గనక లేకపోతే వెంటనే పూర్తి చేయండి. లేదంటే నగలు బదిలీ చేసేటప్పుడు టెక్నికల్ ఇష్యూస్ వచ్చి మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రాకుండా ఆగిపోయే ప్రమాదం అయితే ఉంటుంది కాబట్టి వెంటనే మీరైతే ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు చేయండి. సో, ముఖ్యంగా మరి ముఖ్యంగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీకు 300 యూనిట్ల కరెంట్ అనేది ఒకసారి వస్తే ఏం కాదు. మీకు గడిచినటువంటి సంవత్సర కాలంలో 6 నెలల పాటుగాన లేదా 5 నెలల కంటే ఎక్కువగాన మీకు 300 యూనిట్లు గాని మీరు క్రాస్ చేసి ఉంటేనే మీకు ఈ స్కీమ్‌కి ఇనెలిజిబిలిటీ వస్తుంది. ఒక్క నెలలో 300 యూనిట్లు వచ్చేస్తే మీకది గవర్నమెంట్ అనేది కన్సిడర్ చేయదు. ఎందుకని చేయదంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మన ఇంట్లో ఏదైనా ఒక చిన్న ఫంక్షన్ పెట్టుకున్నాం అనుకోండి. ఫంక్షన్ పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా పవర్ అనేది వీధి కరెంట్‌తో ఎయం గదా! సో, మన ఇంట్లో ఉన్నటువంటి మీటర్ నుంచి, ప్లగ్ బాక్సుల నుంచి మనం కరెంట్ అయితే తీసుకుంటాం. సో, కరెంట్ తీసుకున్నప్పుడు ఫంక్షన్ వల్ల ఎక్కువ కరెంట్ అనేది కన్జ్యూమ్ అవుతుంది. సో, ఆ మంత్‌లో మనకు ఎక్కువ కరెంట్ అనేది కన్జ్యూమ్ అయిపోతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆ నెలనే గనక తీసుకుంటే మనం
ఇనెలిజిబిలిటీలోకి వెళ్ళిపోతాం. సో, కాబట్టి అట్లా తీసుకోరు. ఆటోమేటిక్‌గా మనం ఒక చిన్న ఫంక్షన్ చేసుకున్న 300 యూనిట్ల కరెంట్ అనేది ఈజీగా దాటుతుంది. అందుకని మనకు సంవత్సర కాలం మనకు 12 నెలల పాటు వాళ్ళైతే వెరిఫై చేస్తారు. అందులో గరిష్టంగా 6 నెలల కంటే లేదా 5 నెలల కంటే ఎక్కువ గనక మనకు 300 యూనిట్ల కరెంట్ అని గనక క్రాస్ చేసి ఉంటే మాత్రమే వాళ్ళని టార్గెట్ చేసి ఈ పథకానికి సంబంధించి వాళ్ళకి పవర్ బిల్ అనేది తెప్పించి వెరిఫికేషన్ అనేది చేసుకుంటారు. ఇక మనకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైనా సరే మన రేషన్ కార్డ్స్‌లో ప్రభుత్వ ఉద్యోగులు గానీ, ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్స్ గానీ, అలాగే రాజ్యాంగబద్ధమైన పదవులలో ఉన్నవారు ప్రస్తుతం లేదా మాజీలు గానీ ఎవరైనా సరే ఉంటే మాత్రం ఈ పథకం వర్తించదు. ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా తల్లికి వందన పథకానికి సంబంధించి అర్హులనైతే ఈ విధంగా ఫిల్టర్ చేసి అనంతరం వాళ్ళకి 15వ తారీఖంతా కూడా నేరుగా అర్హుల లిస్ట్ అయితే విడుదల చేసి ఆ తరువాత నేరుగా వారి ఖాతాలలోకి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులను 19వ తారీఖున మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా కంప్యూటర్‌లో బటన్ నొక్కి మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ మెగా మీటింగ్ అయితే కండక్ట్ చేసి ఆ మీటింగ్ ద్వారా నేరుగా ఖాతాలలోకి డబ్బులైతే విడుదల చేస్తారు. సో, ఈ డబ్బులనేది మీకు ఖచ్చితంగా పడాలి అంటే ఎప్పటికప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొత్త అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనకు డబ్బులు పడే వరకు కూడా చాలామంది అనర్హులైతే అయిపోతూ ఉంటారు. కొన్ని కొత్త రూల్స్ అనేది ఫిల్టర్ చేసి మారుస్తూ ఉంటారు. ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ చేసే వరకైతే ఇప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతూనే ఉంటాయి ఈ పథకానికి సంబంధించి. కాబట్టి నేను ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా వీడియో చేసి తెలియజేస్తాను. సో, ఆ యొక్క అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే డైరెక్ట్‌గా మీ యొక్క ఫోన్‌కైతే అప్డేట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి వెంటనే మీరు నేను చెప్పినట్లయితే మీరు చేయండి. వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి కూడా షేర్ అయితే చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.